మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. నల్లమల్ల గిరులన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినామంటున్న ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మధుసూదన్ మరిన్ని వివరాలు అందిస్తారు. శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సాధారణ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారని మనతో తెలిపేందుకు ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినాయి. ఈరోజు 8వ రోజు మహాశివరాత్రి తెల్లవారుజాము 2:20 మనం టెంపుల్ ఓపెన్ చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ద్వారా ఇప్పటికే 43,645 మంది భక్తులు దర్శనం పూర్తి చేసుకున్నారు. ఈరోజు 1,20,000 నుంచి 1,30,000 మంది దాకా కూడా మరి దర్శనానికి వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనానికి పూర్తి చేసుకుంటామని భావిస్తున్నాం. బయట క్షేత్రం మొత్తం కనుక చూసినట్లయితే 3 లక్షల మంది పైచిలుకు భక్తులు ఉన్నట్లుగా మనకు అంచనా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా మనం ఆశించినటువంటి మేరకు, అదే అంచనా వేసినటువంటి మేరకు 20 నుంచి 30% అనుకున్నాం. అది ఇప్పుడు 40% దాకా కూడా ఉన్నది. చక్కగా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న ఏదైతే శివస్వాములు కొంతమంది ఆవేశంతో లేకపోతే చిన్న చిన్న సంఘటనలు వారు చేసేటువంటి తప్పక వేరే శాంతి భద్రతలకు దారి తీసేటువంటి అంశాలు కానీ లేదా భౌతిక పరమైనటువంటి దాడులు కానీ ఇలాంటివి ఏం లేదు. అవి కొంతమంది ఒక్కరిగా కాకుండా గుంపులుగా ఉన్నప్పుడు, అదేవిధంగా కొంచెం ఖాళీ సమయం ఉన్నప్పుడు చిన్న విషయాల్లో అలాంటి తప్పక ఎక్కడా కూడా ఏ విధమైనది లేదు. చక్కని వాతావరణం ఉంది. ఈరోజు సాయంత్రం 5:30కు ప్రభోత్సవం ఉంది. రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, 12 గంటలకు లింగోద్భవ మహాన్యాసపూర్వక మరి ఏకాదశి రుద్రాభిషేకం, లింగోద్భవం, తర్వాత లీలా కళ్యాణం, ఇవన్నిటినీ కూడా భక్తులు తిలకించి చక్కని వాతావరణంలో మరి స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణం కూడా చూసి తరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ క్షేత్రం అనేది పవిత్రమైన క్షేత్రం కనుక మీరు ఏదైతే ఆ పవిత్రతని మరి చూసి తనివి తీరా స్వామి అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలని అన్ని చోట్ల ఆహారం దొరుకుతూ ఉంది. మా దేవాలయం తరపున నిర్వహించేటువంటి అన్నప్రసాద కేంద్రం కానీ, బయట ప్రైవేటు వ్యక్తులు వారు పెట్టేటువంటి ఇవి కానీ ఎక్కడ మంచిగా అనిపిస్తే అవి తీసుకోవచ్చు. కానీ ఈ చిన్న విషయాల్లో అనవసరంగా చూసుకొని మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా స్వామి అమ్మవార్ల మీద మరి శ్రద్ధ పెట్టి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః అనేటువంటి ఏదైతే బీజాక్షరాలు ఉన్నాయో వాటి మీద మరి మీరు ఉపవాసంతో ఉంటారు చాలామంది. వాటి ద్వారా మీకు భక్తి ప్రపత్తులతో గడపాలని చెప్పేసి కోరుకుంటాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. శ్రీగిరి క్షేత్రానికి వచ్చిన సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్తా ఉన్నారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చిన వారు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం నుంచి.